మన ఫొనెటిక్ లాంగ్వేజ్ అయిన మన తెలుగు నుంచి అన్ఫొనెటిక్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈ తెలుగు అక్షరాల నుంచి ఇంగ్లీష్ సౌండ్స్ అని ఎందుకు మొదలుపెట్టాను అంటే, ఇవి మనకు తెలిసినవి, ఈ ధ్వని మనకు తెలిసింది, దీనికి దగ్గరలో ఉన్నాయి. బాగా మాత్రం గుర్తుపెట్టుకోండి, దగ్గరలో లేదా పోలికలు ఉన్నటువంటి ఒక మాదిరి లేదా గుర్తుపెట్టుకోవడం కోసం నేను కొన్ని ఇంగ్లీషు సింబల్స్, ఇంగ్లీష్ ఫొనెటిక్ సింబల్స్ రాస్తాను వీటికి. దీనికి ఈ ఫొనెటిక్ సింబల్స్ ఎక్కడ రాసినా దానికి పక్కల్ని ఇలాగ 2 గీతలు పెట్టాలి. అయితే మొదటిదాన్ని పెట్టాను, మిగతా వాటికి నేను పెట్టను ఇప్పుడు, ఎందుకంటే లెజిబిలిటీ కొంచెం తగ్గుతుంది. ఇది ఆ చిన్నది, దీని బాగా మన మామూలు క్యాపిటల్ ఏకి మధ్యలో అడ్డగీత లేకుండా రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక మీరు ఆధారాలు తీసుకోవాలి. ఆ దీనికి మనకి ఏ రాసి దాని పక్కన 2 చుక్కలు పెడితే అది ఆ అవుతుంది. ఇవి ఈజీగా మీకు చాలా మందికి తెలిసినయే. ఇందులో పెద్ద కష్టం ఏమీ లేదు. ఇది యూ లాగా ఉంటుంది, పక్కన 2 కొమ్ములు ఉంటాయి. దీన్ని యూ లాగా రాసి పక్కన 2 చుక్కలు పెడితే అది ఊ అవుతుంది. ఇక్కడ మన ఇది మళ్ళా దీని దగ్గరికి వద్దాము. ఇందులో ఉండే ఆ సౌండ్ ఈ సౌండ్ 2 కలిపితే ఆయ్ సౌండ్. ఇది కొంచెం పడుకోబెట్టిన బీ లాగా ఉంటుంది. ఇది సి పక్కనే చిన్న 2 చుక్కలు. అలాగే ఇది ఆవు. ఇలాగా ఇవి ఎన్నైనా చూడండి ఒకసారి. పైన ఒక 6, కింద ఒక 6, 12 అయినాయి. అయితే మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ ఓవెల్స్ మొత్తం 20 ఓవెల్స్. మరి మిగతా ఓవెల్స్ ఏమైనాయి చూద్దాం. ఇప్పుడు మిగిలిన ఓవెల్స్ చూసే ముందు ఈ సౌండ్ ఒకటి, దీనికి దగ్గరలో ఉండేటటువంటి, దగ్గర అంటే మరీ దగ్గరని కూడా అనుకోక్కర్లేదు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా క్యాట్, అలాంటి మ్యాట్, ఇలాంటి వాటిలో వచ్చే సౌండ్. ఇప్పుడు మనం ఈ రాసిన 12 సౌండ్లకి ఈ సింబల్స్ ప్రతిదానికి ఒక వర్డ్ లేదా 2 వర్డ్స్ నేర్చుకుంటే మనకి ఆ సౌండ్ బాగా జ్ఞాపకం ఉంటుంది. దీనికి అప్ చిన్న మాటలే, బాగా తెలిసిన మాటలే మనకి ఆమ్. అలాగే దీనికి ఇది కట్, ఇది కాట్. ఇలాగా మిగతా సౌండ్లు అన్నీ ఒకటిగా ఉండి కేవలం మధ్యలో సౌండ్ మాత్రమే తేడాగా, ఓవల్ సౌండ్ తేడాగా ఉండేటటువంటి ఇలాంటి పేరుని మినిమల్ పెయిర్ అని అంటాము. మినిమల్ పెయిర్. ఇలాంటి మినిమల్ పెయిర్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఏ పదంలో ఏ ధ్వని ఉంది అనేది మనకి బాగా తెలుస్తుంది. అలాగే దీనికి ఇంక్, ఈట్, ఒక మినిమల్ పేరు కూడా చూద్దాం. ఫిల్, ఫీల్. ఇక్కడ పుట్, బ్లూ. అలాగే ఒక మినిమల్ పేరు లాంటిది గుడ్, గూడ్స్. అలాగే ఇక్కడ ఏ సౌండ్ కి దీనికి ఎండ్, యాంట్, బెండ్, బ్యాండ్. ఐ, మన ఐ అనేది దీనికి కరెక్ట్ గా సరిపోతుంది. ఐజ్, ట్రై. ఇలాంటి ఓ సౌండ్. మన ఓ సౌండ్ అలా ఉండవు, ఇవి దగ్గరగా ఉంటాయి. మన ఓ సౌండ్ కొంచెం నోరు ఓపెన్ చేసి చెప్తాము, ఇదంతా ఓపెన్ గా ఉండవు. ఆన్, ఆల్. కొంచెం దగ్గరలో ఉండే ఒక మినిమల్ పేరు కాట్, కాట్. అవి కూడా మనకి ఉన్నంత అంత స్పష్టమైన ఇది రాదు ఇది అంత గట్టిగాను. అవుట్, నౌ. ఔషధములో ఉన్నంత అవు రాదు ఇక్కడ. ఇప్పుడు ఇవి ఒక 12 ఓవల్స్ చూసాము, మిగతా ఓవల్స్ చూద్దాం. ఇప్పుడు ఇందులో ఈ ఆ దగ్గర ఒక తిరగేసిన ఈ లాంటి ధ్వని ఈ ఆ కన్నా బాగా తక్కువ ధ్వనిలో ఉంటుంది. దీనికి మన ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఆ, అన్, యాన్ అని అంటాము. అది యాక్చువల్ గా కనెక్టెడ్ స్పీచ్ లో అన్ అవుతుంది. అప్పుడు మొట్టమొదటి ధ్వని ఇది ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, మిగతా వాటికి లేవు, కానీ శ్వా అని అంటారు దీన్ని. అలాగే ఇంకొకటి ఈ ధ్వని దగ్గరే 3 లాగా ఉండి 2 చుక్కలు పెట్టేది. ఇది దీనికి ఇదని కాదు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ రాస్తున్నాను. ఇది కొంచెం కొద్దిగా జీరగా వచ్చేటటువంటి ధ్వని. ఎర్లీ, ఎర్లీ అంటాం. గర్ల్, మన తెలుగులో లేదు ఇది రకమైన ధ్వని. గర్ల్, ఎర్లీ, ఇలాంటి
ఇంకా ఈ సర్కిల్ చేసినవి తప్ప మిగతావన్నీ కూడా ప్యూర్ ఓవెల్స్ లేదా మోనోఫ్థాంగ్స్ అంటారు. అందులో ఒకే ఒక ఓవెల్ సౌండ్ ఉంది. వీటికి ఈ ఆయ్ గాని ఆవు గాని ఇది ఒక ఓవెల్ నుంచి ఇంకో ఓవెల్కి గ్లైడ్ అవుతూ ఉంటుంది. వీటిని డిఫ్థాంగ్స్ అని అంటాం. ఇలాంటి డిఫ్థాంగ్స్ ఈ శ్వా సౌండ్ తోటి ఏర్పడినవి కొన్ని ఉన్నాయి. ఇయా, ఏయా, ఓవా. ఇట్లా విడిగా సౌండ్ అనుకోవడం కన్నా వాటికి దగ్గరలో ఉండే దానికి ఒక మాట తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. దీనికి ఉదాహరణకి టియా, ఇదే స్పెల్లింగ్ ఇదే ఉంటుంది, కానీ ఈ ఫస్ట్ దీనికి అర్థం కన్నీళ్ళని. ఓ పేపర్ తీసుకొని చింపితే దాన్ని టేయా అంటారు. ఒకే ఇది హోమోగ్రాఫ్స్ అంటాం మనం. వీటిలో ఒకేలాగా స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది. టియా కన్నీరు, టేయా సౌండ్ మధ్యలో వచ్చేది ఇలా ఉంటుంది. దీనికి టొవా అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా రాస్తాం. సో దీని నుంచి ఒక 3 వచ్చినాయి. అలాగే ఈ ఆయ్ సౌండ్ లాంటిది ఇలాగ రాస్తే ఓయ్ అనే సౌండ్, లైక్ బాయ్, ఆయిల్, అలాగా. ఎయ్, ఎయిట్, ఎయిట్ తోటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి 3, ఇవి 3, 6, ఇదొకటి 7. ఇక మిగిలింది ఏవ్ సౌండ్. మన తేన్తే వచ్చేటటువంటి సౌండ్ లాగా ఉంటుంది. ఓ, యాజ్ ఇన్ ఓ, నో, సో, ఈ సౌండ్. దీంతో 8 డిఫ్తాంగ్లు పూర్తయినాయి. అలాగే 7 షార్ట్ ఓవల్స్, 5 లాంగ్ ఓవల్స్, 12 ప్లస్ 8 డిఫ్తాంగ్స్, మొత్తం 20 ఓవల్స్ పూర్తయినాయి. వీటిలన్నిటిని ఒక టేబుల్ లాగా చూద్దాము. డిఫ్తాంగ్స్ చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. అందులో 2 ఓవల్స్ ఉంటాయి. చేత ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 8. ఇంకో రకంగా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయ్ సౌండ్ గుర్తుపెట్టుకుంటే ఆయ్ లాంటివి, ఆయ్ అంటే చివరి ఈ సౌండ్ వచ్చి ఆయ్, ఓ, ఏ సౌండ్స్. అలాగే ఇయా సౌండ్ గుర్తుపెట్టుకుంటే ఇయా, ఓవా, ఏయా 3 సౌండ్లు. ఇక ఔ సౌండ్తో కలిపి ఇంకొకటి ఔ, ఔ. ఇప్పుడు లాస్ట్లో చెప్పుకున్న తేన్పుడు సౌండ్ లాంటిది ఓ. దీంతో 8 డిఫ్తాంగ్స్ ఇలా రాసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక లాంగ్ ఓవల్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టవచ్చు. వాటికి పక్కన 2 డాట్స్ ఉంటాయి. అంచేత ఆ తర్వాత ఫస్ట్ లైన్లో ఈ, ఊ, యాజ్ ఇన్ ఎర్లీ, ఆ తర్వాత 5 లాంగ్ ఓవల్స్. ఇక మిగిలిన అన్నిటికన్నా బాగా చిన్న సౌండ్, ఆ తర్వాత ఈ, ఆ తర్వాత ఊ, ఆ తర్వాత ఏ, ఆ తర్వాత ఏ. ఇంకొకటి షార్ట్ ఓ సౌండ్, యాజ్ ఇన్ కాట్. ఇప్పుడు ఈ షార్ట్ వర్స్, లాంగ్ వర్స్, డిఫ్తాంగ్స్ ఒక నీట్గా టైప్డ్ టేబుల్ ఒకటి ఇచ్చాను. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. టేబుల్ చూసినట్లయితే ఇందులో షార్ట్ ఓవల్స్, లాంగ్ ఓవల్స్ రెండింటిని కలిపి ప్యూర్ ఓవల్స్ అని కూడా అంటారు. ఇవి మొత్తం 7, 5, 12. డిఫ్తాంగ్స్ 8, 12, 8, 20. ఏ రకంగా అయినా క్వశ్చన్ అడగవచ్చు. షార్ట్ ఓవల్స్ ఎన్ని, లాంగ్ ఓవల్స్ ఎన్ని, డిఫ్తాంగ్స్ ఎన్ని, లేదా ప్యూర్ ఓవల్స్ ఎన్ని, డిఫ్తాంగ్స్ ఎన్ని, ఈ రకంగా. ఈ డిఫ్తాంగ్స్కి ఇంకొక పేరు ఓవల్ గ్లైడ్. ఓవల్ గ్లైడ్ అని అనడానికి కారణం ఇందులో ఫస్ట్ ఓవల్ నుంచి సెకండ్ ఓవల్కి గ్లైడ్ అవుతుంది. మనం అన్నప్పుడు ఆయ్ అన్నాం అనుకోండి, ఆ దగ్గర నుంచి మొదటి ఆ దాకా ఆ అలా. అంచేత ఓవల్ గ్లైడ్స్ అని కూడా అంటారు. ఇక ఈ సౌండ్స్ నేర్చుకోవడంతో సరిపోదు, వీటిని ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం ఒక చక్కటి టేబుల్ ఒకటి తయారు చేశాను. మన సాధారణంగా కామన్గా వాడే మాటలు ఉపయోగించి ఒక కాలంలో వర్డ్స్,
ఆ పక్క కాలంలో దాని యొక్క సింబల్ తోటి ఫొనెటిక్ సింబల్స్ ఇవ్వటం జరిగింది. ప్రాక్టీస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న కాలంని ఒక పేపర్తో మూసి పట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైనా ఏదైనా అనుమానం వస్తే పక్కకు తిరిగి లెఫ్ట్ సైడ్ ఉన్న వర్డ్ చూడొచ్చు. సన్, వన్, బ్లడ్, కపుల్. ఇక్కడ అనుమానం రావచ్చు. ఇక్కడ చూస్తే COUPLE ఉంది. అయితే COUPLE ఉంది కదా, అయితే అది మామూలుగా మనం దీన్ని కపుల్ అంటే లేని ఊ సౌండ్ ఇక్కడ మనం పెడతాం. ఎక్కడ పెడతాం? ఇక్కడ ఇక్కడ కపుల్. కానీ ఇది కపుల్ కపుల్ అని చదవాలి. అలాగే సదన్, ఇక్కడ రా పలకదు, సదన్. అలాగే ఇది కొన్ని మనకి కన్సనెంట్ సౌండ్స్ కూడా ఇక్కడ మనకి పరిచయం లేని కొన్ని ఇచ్చాను ఇక్కడ. దీన్ని జేకా చదువుతాం మనం, కానీ ఇది యా అంచేత అన్యన్, అన్యన్. పాస్, పాట్. మనం పిఓటి పార్ట్ని కూడా ఇలాగే అంటాం మనం, కానీ పిఓటి పార్ట్ వచ్చి ఇలా వస్తుంది, పాట్. ఇది పార్ట్, PART పార్ట్. అలాగే హార్ట్. ఇలాగా మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆ సౌండ్, ఆ తర్వాత దానికి దీర్ఘం ఆ సౌండ్, ఆ తర్వాత ఈ. ఇది యాక్చువల్గా 2 టేబుల్స్ ఇక్కడ ప్లేస్ సరిపోక ఇలా ఇచ్చాను. దీని తర్వాత టేబుల్లో ఈ కూడా ఉంటుంది. ఈ ఈ ఈ తర్వాత ఊ, ఆ తర్వాత ఇక్కడ ఊ. అంటే వీటిల్ని ఇలాగా ప్రాక్టీస్ చేసినట్లయితే సౌండ్ సింబల్స్ బాగా నలుగుతాయి. అలాగే సరి అయిన ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. ఇది ఉదాహరణకి ఇది చూడండి, ఎగో అంటాం మనం, ఎగో. ఇది వెరీ షార్ట్ సౌండ్, ష్వా. గో, గో. బౌట్, ఆ పలికేమా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. స్ట్రెస్ వచ్చి ఇక్కడ గా మీద, ఇక్కడ బా మీద ఉంటుంది. బౌట్, గో. అలాగే ఈ మిగతాయి ఈ మాద, బెటా. రా సౌండ్ పలకదు ఇక్కడ, బెటా. బర్డ్, ఇది మనకు అలవాటు లేని సౌండ్ అని చెప్పుకున్న బర్డ్, గర్ల్. అలా అంచేత వీటికి ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. వన్స్ ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు ఎంత బాగా వచ్చినాయి అనేది తెలుసుకోవడం కోసం వీటిని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఇక స్పెల్లింగ్ తోటి ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ ఫొనెటిక్ సింబల్స్ ఇవ్వటం జరిగింది. అంచేత మీరు ఇక్కడ పలికి ఒకవేళ అనుమానం వస్తే మొట్టమొదటి షీట్ చూడాలి. సన్, వన్, బ్లడ్, కపుల్, సదన్, అనియన్, పాస్, పాట్, హార్ట్, ఆఫ్టర్, కాట్, సార్జెంట్, సిట్, మూన్, హూ, ఫుడ్, చూ. చూ అంటే CHEW అనమాట, చూ. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే వొవెల్ సౌండ్స్, దాంతోపాటు ఈ కాన్సనెంట్ సౌండ్స్కి ఉండేటటువంటి సింబల్స్ కూడా బాగా అలవాటు అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. వస్తుంది, ఈ సింబల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎంజాయ్ లెర్నింగ్ ఫొనెటిక్స్. థ్యాంక్ యూ.